వరంగల్ వర్ధన్నపేట మండలం పరిధిలోని రాంథాంతాండ, ల్యాభర్తి, వెంకట్రావుపల్లె, కాట్ర్యాల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కెఆర్ నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోనే ఎక్కడా లేని అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలియజేశారు. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేయడం, 9 రోజుల్లో 9,000 కోట్ల రైతులకు పెట్టుబడి సాయం అందించడం ఒక చరిత్ర అని కొనియాడారు. సోదరి సరోజన గారికి, దేవేందర్ తమ్ముడు ఇప్పుడు మనకు గొగలు దేవేందర్ సర్పంచ్ గా ఇక్కడ నిలబడుతున్నాడు. మన పార్టీ తరఫు నుండి మీ అందరికి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. ఉంగరం గుర్తు వచ్చింది తమ్మునికి. ఉంగరం గుర్తుతోని ఈ ఉంగరం గుర్తుతో పైన వేసి దేవేందర్ని గెలిపియండి. తమ్ముడు చెప్పిన సమస్యలన్నీ చిన్న సమస్యలు. తప్పనిసరిగా రోడ్ ఇచ్చినాను. ఈ రోడ్ మనం వేసినాం వచ్చినాక, అవునా? ఈ రోడ్ ఇచ్చినాము. బస్సు అడిగిండ్రు, బస్సు కూడా ఇక్కడ సంఘం ఉన్నదా? మహిళా సంఘాలు ఉన్నాయా? చీరలు వచ్చినాయా? ఇంకా కొన్ని మహిళలకు 18 సంవత్సరాల నుండి పెద్ద మనుషులు అయ్యే వారికి ఎవరైనా ఎలక్షన్ కోడ్ అయిపోగానే చీరలు వస్తాయి. అలాగే ఎలక్షన్ కోడ్ ఖతం రాగానే అవి కూడా అవుతాయి. అలాగే మీకు మన ఐటీడీఏ ప్రాజెక్ట్ కింద ఐటీడీఏ నుండి 1,40,00,000 శాంక్షన్ చేయించినామా, అవి కూడా నువ్వు దగ్గరుండి ఏపీ తమ్మి, నేను నీకేం కావాలన్నా కూడా తక్షణమే చేపిస్తా. ఐటీ ఆల్రెడీ మనం 12 ఇండ్లు ఇచ్చినాం, ఇంకా ఇండ్లు కూడా ఇస్తాం. ఇండ్లు నిరంతర ప్రక్రియ ఉన్నాయో అవి కూడా క్యాబినెట్ అప్రూవల్ లో ఉన్నాయి. మీరందరూ కూడా వాడుకుంటున్నారు నాకు తెలిసి. తప్పనిసరిగా తమ్ముడు దగ్గరుండి ఈ పనులన్నీ పూర్తి చేపిస్తాడు.